सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। साबिक रुकन असम्बली मर्री जनार्दन रेड्डी ने कहा कि अगर मेरी बदनवानी साबित करेंगे तो मैं अपनी नाक ज़मीन पर रगड़ने के लिए तैयार हूं। मर्री जनार्दन रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि मां एमजेआर चैरिटेबल ट्रस्ट और मर्री रिटेल कंपनी की निगरानी में तामीर किए गए स्कूलों पर से ट्रस्ट और कंपनी का नाम निकालना काफ़ी तकलीफदा है। इसकी मैं सख्त मजम्मत करता हूं। उन्होंने कहा कि जब इस मामले पर मैंने अफसरान से सवाल किया तो उन्होंने कहा कि मुताल्लिक़ा स्कूलों पर से नाम हटाने का अमल मुकामी एमएलए के हुक्म पर किया गया है। मर्री जनार्दन रेड्डी ने कहा कि आवाम की जानिब से दी गई हुई ताकत से आवाम का भला करें, न कि ट्रस्टों के नाम को हटाने में ताकत आजमाएं। उन्होंने कहा कि कांग्रेस उन 6 महीनों में जो इफ्तिताही रिबन काटी है वो बीआरएस के दौर के ही हैं। आज तक कांग्रेस अपने ज़ाती तौर पर कुछ नहीं किया। उन्होंने कहा कि मर्री का नाम सिर्फ दीवारों से हटाया जा सकता है, लेकिन लोगों के दिलों से नहीं मिटाया जा सकता। మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా నిన్న మొన్న జరిగిన సంఘటనల మీద మీతో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ప్రధానంగా మా ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో పుట్టింది మా ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్లో అనేక సేవా కార్యక్రమాలు చేయాలి, ఈ కందనూలుకి సేవలు అందించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు చేయడం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పిలుపు మేరకు మన ఊరు మన బడిలో భాగస్వాములు కావాలి అనే ఒక పిలిపిస్తే వారిని పిలుపును ఆదర్శంగా తీసుకొని ఇలా మండలానికి ఒక స్కూల్ కట్టించాలని సంకల్పంతో ఇలా స్కూల్ కట్టించే కార్యక్రమం కానీ, పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం కానీ, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం కానీ, సామూహిక వివాహాలు ఏర్పాటు చేయడం కానీ, ఆకలిగా ఉన్న వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలని మర్యాణ క్యాంటీనే కానీ అనేకమైనటువంటి సామూహిక కార్యక్రమాలు చేస్తున్న పందనంలో మీకు వాస్తవాలు తెలియాలి. ఏంటి, ఇక్కడ నేను చదువుకున్నా, మా తమ్ముడు ఇక్కడే చదువుకున్నది స్కూల్లో. 2 సంవత్సరాలు ఇక్కడ నేను ప్రతిరోజు ఉదయం నేరులపల్లి నుంచి సిరిసవాడకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత నడుచుకుంటూ ఊరికి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ స్కూల్లో చదువుకొని ప్రయోజకుడిని అయినా కాబట్టి గ్రామస్తులందరూ నా దగ్గరికి వచ్చి ఒకసారి ఈ స్కూల్కి వచ్చినప్పుడు హెడ్ మాస్టర్స్ ఉండి, సార్ 2 తరగతి గదులు కావాలి అంటే నేను 50 లక్షల రూపాయలు మంజూరు చేయించిన డిఎంఎఫ్టీ నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఆ 2 తరగతి గదులు కట్టించాలని భూమి పూజ చేయడానికి వస్తే గ్రామస్తులందరూ కోరిరు, సార్ మీరు ఈ ఊళ్ళో చదువుకున్నారు, మీ తమ్ముడు ఈ ఊళ్ళో చదువుకున్నారు, ఈ ఊరు నీకు ఎంతో చేసింది, 2 సార్లు పోటీ చేస్తే నా సొంత ఊరు ఏ విధంగా అయితే మెజార్టీ ఇచ్చిందో అంత గొప్పగా మెజార్టీ ఇచ్చిన ఈ ఊరికి మీరు ఒక మంచి స్కూల్ కట్టించండి సార్, మీరు ఎట్లా చారిటబుల్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా అని గ్రామస్తులందరూ కోరిన వెంబడే ఆ 50 లక్షల రూపాయలను పక్కన పెట్టి ఆ తరగతి గదులు 2 ఫ్లోర్లు తరగతి గదులు, ఎందుకంటే 2 తరగతి గదులు కడితే పాత బిల్డింగ్ కనపడుతుంది. వాస్తు ప్రకారంగా సౌత్ ఈస్ట్ లో నార్త్ ఈస్ట్ లో బిల్డింగ్ ఉంది, నార్త్ ఈస్ట్ లో 1 రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాస్తు ప్రకారంగా లేదని మొత్తం పాత బిల్డింగులు కూలగొట్టి ఆ పాత బిల్డింగులు కూలగొట్టి కింద పైన 8 తరగతి గదులు, 250 మంది పిల్లలు కూర్చొని భోజనం చేయడానికి భోజనశాల డిజైన్ చేయించి కట్టినాం. ఆ ఇచ్చినటువంటి అప్పుడు కట్టిన తర్వాత గ్రామస్తులంతా డిమాండ్ ఏంటంటే, సార్ కాంపౌండ్ వాళ్ళుగా కొద్దిగానే ఉంది, కాంపౌండ్ వాళ్ళకు పెద్దది కట్టే అప్పుడు శాంక్షన్ అయినటువంటి డిఎంఎఫ్టీ నుంచి శాంక్షన్ అయినటువంటి 50 లక్షల రూపాయలను తోటి కాంపౌండ్ వాళ్ళు మూత్రశాలలు టాయిలెట్స్ కట్టించడం జరిగింది. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి తెలుసో తెలియదో, ఆయనకు అవగాహన ఉందో అవగాహన లేక మాట్లాడినరో లేకపోతే ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఎవరని చెప్పిర్రో, అధికారాన్ని అడిగితే సమాచారం ఇస్తారు. 50 లక్షల రూపాయలు ఇంత అద్భుతమైన బిల్డింగ్ తయారవుతుందా? ఒక బాత్రూమ్ తయారు కాదు. అట్లాంటిది 60 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు పెట్టుకున్నారు అని మాట్లాడినారు. ఆ మాటని మీ బేషరతుగా పిల్లల మీద భవిష్యత్తు మీద మీకేమన్నా అభిమానం ఉంటే ఆ బేషరతుగా మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి.
లేదు అంటే ప్రభుత్వం మీదుంది, అధికారులను తీసుకొచ్చి 50 లక్షల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టిర్రో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించండి. ఒకవేళ నేను తప్పు చేసినట్టుంటే ఇక్కడే బుక్ నీళ్ళకి రాస్తే క్షమాపణ చెప్పిపోతాను, ఇక్కడే ఇదే ప్లేస్ లో. కానీ ఆరోపణలు చేసేటప్పుడు అలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోండి. ఇది మీకు మంచి పద్ధతి కాదు. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, 7 నెలలైంది, ఇంకా 6 రోజులు వస్తాయి. అప్పుడు చెప్పే సమాధానం ఇంకా ఉంది. కానీ నా మీద ఒక విద్యా బాగుండాలి అనుకుని చేస్తున్నటువంటి నా మీద ఆరోపణలు చేసినా కాబట్టి నా వంతుగా నేను ప్రజలకు తెలియాలి, చెప్పాలి కాబట్టి ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చిన. ఇలా మీకు చెప్పేది ఒకటే, ఇలా ట్రస్ట్ స్కూల్ కట్టినాం. ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక 5 నెలలు విద్యార్థుల పిల్లల స్కూల్కు రాకుండా ఆపినావు. మళ్ళీ వచ్చి ఓపెన్ చేసినావు. ఓపెన్ చేసేటప్పుడు అంటే ఉందాతనం ఉండాలి. రాజకీయాలు అంటే గొప్పగా ఉండాలి. అది మన శత్రువు చేసినా, ఎదరవాడు పార్టీ వాడు చేసినా, ఎవడు చేసినా వాళ్ళను అభినందించాలి. ప్రజలకు తెలుసు ఈ స్కూల్ ఎవరు కట్టినారంటే మర్రి జనార్దన్ రెడ్డి అని తెలుసు. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను కడుతున్న ఎమ్మెల్యే ఎవరా అంటే మర్రి అని చెప్తారు. రాష్ట్రంలో సామూహిక వాళ్ళు చేసేది ఎవరయ్యా అంటే మర్రి జనార్దన్ రెడ్డి అని చెప్తారు. ఇలా కొత్తగా నువ్వు చెప్పేది ఏం లేదు. కొత్తగా నువ్వు పరదాలు కట్టినంత మాత్రాన, పరదాలకు బట్టలు పేర్లకు బట్టలు కట్టినంత మాత్రాన అది నాకు ఒరిగేది ఏం లేదు. పరదాల రాజకీయం మానేసాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరదాల రాజకీయం చేసే ఏం చేసిన ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రో నీకు ఒక రేపు అదే తీర్పు ఇవ్వబోతారు. ఏంటిది? నేను కట్టిన స్కూల్ను మీకు ఓపెన్ చేయడానికి ఇష్టం లేకపోతే కళ్ళకు బట్టలు కట్టుకొని ఓపెన్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. మనస్తత్వం ఉండాలి, చేయి. ఇంకా నన్ను ఆదర్శంగా తీసుకోండి. ఆదర్శంగా తీసుకొని నేను 3 స్కూళ్ళు కట్టిన కదా, నువ్వు 4 స్కూళ్ళు కట్టు. నేను స్వయంగా ఒక 1000 మంది 2000 మందిని పిలిపించి సన్మాన సభ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నీకు నేను షాలో కప్తా. శబాష్, బాగా చేసిన ఎమ్మెల్యే గారు నేను అభినందిస్తా. అది నా గొప్పతనం, నా సంస్కారం. అది మా నాన్నగారు నేర్పినటువంటి సంస్కారం, ఈ సిరిసవాడ పబ్లిక్ స్కూల్ నేర్పినటువంటి సంస్కారం నాకుంది. మీరు దేశముఖ్ దొరలు, మీకు సంస్కారం తెలియదు. ఇంకా దొరతనం పోలే. బయట ఒక రూపం ఉంటది, లోపల ఒక రూపం ఉంటది. దేశముఖ్ దొరలకు పైన నవ్వుతారు, లోపల కొడకాని సంగతి చూపిస్తారని మాట్లాడతారా. సినిమాలు చూసినాం చాలా దేశముఖ్ దొరలై. ఆ దేశముఖ్ దొరతనం ఇంకా పోల్చుకోలేదు. మీరు పోనిచ్చుకోండి. నిన్ను ఇలా ఎన్నుకున్నది ఎందుకొరకు? మర్రి జనార్దన్ రెడ్డి చేసిన మంచి పనుల కన్నా ఇంకా 2 మంచి పనులు చేయి. అధికారం శాశ్వతం కాదు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. కొన్ని రోజు నీవున్నావు, రేపు ఇంకొకరు వస్తారు. పోటీ పడి రాజకీయాల్లో పోటీ పడి పని చేస్తేనే ప్రజలు హర్షిస్తారు. నువ్వు శాతనైతే ఈ సిరిసవాడకు బ్రిడ్జి తీసుకురా. ఈ బ్రిడ్జి తీసుకొచ్చి మీరు మంజూరు చేపియండి, ప్రారంభించండి. నేనే సిరిసవాడలో నీకు నేను సన్మానం చేస్తా. గొప్ప పని చేసినామని. అది కావాలి ప్రజలకు ఇవ్వాల్సింది. ఏం తీర్మానం ఇస్తున్నావు, ఏం ఇస్తున్నావు నువ్వు? ఒకసారి అది మాకు 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్, పత్రికా విలేకరులకు తెలుసుకోవాలి. మాకు 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి మర్రి రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఒకటి ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని. మర్రి రిటైల్లో మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతోటి ఇక స్కూల్ కడితే దాన్ని మర్రి అని పేరు పెట్టినాం. దానికి వినాయకుడు ఫోటో పెట్టి భోజనశాలకు నల్లబట్ట కట్టి ఇలా మీరు స్కూల్ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది భావ్యమా? సభ్య సంస్కారం ఇది నీకు నేర్పినది, మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నీకు ఇదేనా? ఒక ఎమ్మెల్యేగా నువ్వు నేర్చుకున్నది ఇదేనా? నువ్వు ఆ వినాయకుడు ఫోటో పెట్టి అక్కడ మర్రి రిటైల్ ఫోటో పెట్టి ఆ భోజనశాలలు పిల్లలు చేస్తే భోజనశాలలకు నువ్వు నల్లబట్ట కట్టి స్కూల్ను ప్రారంభించినవి ఇది నీకు భావ్యమా? నీకు తగునా? మీరు ఆలోచన చేయండి. ఇదే నీవు ఆయన కట్టింది. మీ నాన్నగారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు 5 సంవత్సరాల కిందనో, నాకు తెలిసి 7 సంవత్సరాల కిందనో 10 సంవత్సరాల కిందనో 2 ఎకరాల భూమి ₹1,00,000 కొని ప్రభుత్వానికి ఇచ్చిండు. భూమి ఇస్తే ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది. 2 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది. అక్కడ ఎవరి పేరు ఉండాలి? ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండాలి. కానీ ఇక్కడేముంది? శ్రీమతి కూచుకుల్ల సౌభాగ్యవమ్మ అని బోర్డు పెట్టిరు.
మరి 9 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉన్నా ఆ సౌభాగ్యమ్మ పేరు తీసేసినా తీయాలనుకుంటే నేను ఆరో తీసేసేవాని కదా. కానీ ఆ సౌభాగ్యమ్మను చూసి నేర్చుకున్నా నేను. ఇట్లాగా మనం కట్టి మా నాన్న పేరు పెట్టాలి అని ఆ సంస్కారంతో నేను స్కూల్ కడితే నేను ఎమ్మెల్యే ఉన్న 10 సంవత్సరాల్లో మీ అమ్మగారి పేరు తీసుకున్నానా? మీ అమ్మగారిని నేను ఆదర్శంగా తీసుకున్నా. కనీసం మీ అమ్మగారిని ఆదర్శంగా తీసుకునే సంస్కారముగా నీకున్నట్టు నాకు కనపడతలేదు. ఆ ఐడియా కూడా నీకున్నట్టు నాకు కనపడతలేదు. మీ అమ్మగారిని ఆదర్శంగా తీసుకొని 4 స్కూళ్లు పెట్టి ఆ కంపౌండ్ వాళ్ళకి మీ అమ్మ పేరు పెట్టు, ఆ టాయిలెట్ల దగ్గర మీ నాన్న పేరు పెట్టు, మూత్రశాలలో మీ కొడుకు పేరు పెట్టు, నాకేం అభ్యంతరం లేదు. కిటికీ నీ పేరు పెట్టు. మీ కుటుంబ సభ్యుల దొరలు ఉంటారు కదా, ఊళ్ళో ఈ కన్ననూలు దొరలు ఉంటారు కదా, ఆ దేశముఖుల దొరల పేర్లు పెట్టు, కంపౌండ్ వాళ్ళకు గేట్లకు గ్రిల్స్ కు పెట్టు, నాకేం అభ్యంతరం లేదు. కట్టు, మంచి పని చేయి, మేమందరం అభినందిస్తాం. కానీ ఇలా బట్టలు కట్టి పరదాలు కట్టి పెట్టడం అది మంచి పద్ధతి కాదు. ఇలా ఎంత దారుణం అంటే మీడియా మిత్రులకు చెప్పిస్తున్నా,